ప్రజాస్వామిక తెలంగాణ నినాదం కోసం అయితే ఆనాడు మీరు మాట్లాడితే అప్పుడు భౌగోళిక తెలంగాణ కోసం మాట్లాడిన ఇప్పుడు మళ్ళీ ప్రజాస్వామిక తెలంగాణ అంటున్నారు. ఈ ప్రజాస్వామిక తెలంగాణ అనేది ఏ రకమైన ప్రజాస్వామిక తెలంగాణ అని చెప్పేసి మీరు కలగన్నారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న ప్రజాస్వామిక తెలంగాణ ఏది? ఎందుకు అడుగుతున్నా సార్ ఇదంటే, ఇప్పుడు మొన్న మీరు మొదట్లో చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు మొదటి అసెంబ్లీ సమావేశంలోనే నేను ఉద్యమకారులను గుర్తిస్తాము, ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో ముందుండి పోరాటం చేసినటువంటి విద్యార్థి నాయకులను గుర్తిస్తాము అన్ని మాటలు చెప్పారు. ఇవన్నీ కేసీఆర్ మొదటి నుండి చెప్పిన మాటలు ఏ విధంగా అయితే ఉన్నాయో అలాగే ఉన్నాయి అనేది కొంతమంది అభిప్రాయం. ఎందుకు అనంటే కేసీఆర్ పాలనని దొరల పాలన అని చెప్పేసి విమర్శ ఈ రోజు వరకు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అదే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఒకే సామాజిక వర్గం ఈరోజు అభివృద్ధి జరుగుతుంది, ఒకే సామాజిక వర్గానికి పదవులు దక్కుతున్నాయి అనేది వాస్తవం, కనబడుతున్నటువంటి విషయం కూడా. దీన్ని మీడియా కూడా బహిరంగంగా చెప్పలేకపోతున్నప్పటికీ కూడా జరుగుతున్నది అదే. మరి వీళ్ళు చెప్తున్న ప్రజాస్వామిక తెలంగాణ, మీరు కలగన్న ప్రజాస్వామిక తెలంగాణ ఒకటేనా? చాలా మంచి ప్రశ్న అడిగారు. అయితే మేము ఆ రోజుల్లో ప్రజాస్వామిక తెలంగాణ అని మేము మాట్లాడుతున్న సందర్భంలో ఒకరోజు నిజామాబాద్ జిల్లా పోచంపాడులో తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ కార్యకర్తలకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 200 మందిని ఎంపిక చేసి శిక్షణ తరగతులు పెట్టారు మేము. ఓకే. శిక్షణ తరగతులు పెడితే 99లో ఆ శిక్షణ తరగతులకి ప్రొఫెసర్ జయశంకర్ గారు వచ్చారు. ఆయన పిలిచాం విద్యారంగం మీద మాట్లాడమని. పిలిస్తే ఆయన వచ్చి ఏమన్నాడంటే, మీరు అంత బాగానే ఉంది, నాకు తెలంగాణ వస్తుందన్న నమ్మకం అయితే ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే అప్పటికి టీఆర్ఎస్ ఏర్పడాలి, అప్పటికి కేసీఆర్ రాలే, ఆయన రవాణా శాఖ మంత్రిగా ప్రభుత్వంలో ఉన్నాడు, కొంత అసమ్మతితో ఉన్నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో. ఆయన ఏమన్నంటే మమ్మల్ని అందరూ చూసి ఒక 200 మంది యూత్ను చూసి ఇన్నాళ్ళకి నాకు ఒక నమ్మకం ఏర్పడింది, మళ్ళీ తెలంగాణ వస్తుంది, ఇక ఈసారి ఖచ్చితంగా 1969లో విఫలమైనట్లుగా ఈసారి విఫలం కాదు. ఎందుకు విఫలం కాదంటే తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రామినెంట్గా రాజకీయ ప్రభావం వేయగలిగిన పీపుల్స్ వార్ పార్టీ తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నది. 1995-96 కాలంలోనే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళు చిత్తశుద్ధిగా పనిచేస్తారు. వాళ్ళు స్వార్థానికో లేకపోతే లొంగిపోవటమో లేకపోతే అవకాశవాదంలో పనిచేసేటోళ్ళు కాదు. ఒక నిర్ణయం తీసుకుంటే దానికోసం ప్రాణత్యాగం చేసేనే పనిచేస్తారు. కనుక ఆ నమ్మకం వలన మీరు ఉద్యమంలోకి వచ్చారు కనుక మీ యూత్ను చూసి నాకు ఇప్పుడు నమ్మకం ఏర్పడింది తెలంగాణ వస్తుంది అని. అయితే నాకు ఒక భయం ఉన్నది అన్నాడు. నేను అన్నాను, ఏంటి సార్ ఆ భయము అని అన్నాను. అంటే మీరు ప్రజాస్వామిక తెలంగాణ అంటున్నారంటే పీపుల్స్ వార్ పార్టీ అడిగే నూతన ప్రజాస్వామిక విప్లవం అని నాకు ఒక భయం ఉంది. అంటే నేను వెంటనే లేచి, సార్ నూతన ప్రజాస్వామిక విప్లవం అనేది మా తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ లక్ష్యం కాదు. నూతన ప్రజాస్వామిక విప్లవం అనేది పీపుల్స్ వార్ పార్టీ లక్ష్యం. పీపుల్స్ వార్ పార్టీకి ఒక లైన్ ఉంది, అది వర్గ పోరాటం చేస్తుంది, సాయుధంగా పోరాటం చేస్తుంది. మేము అట్లా కాదు, మేము రాజ్యాంగబద్ధంగా ప్రజల్లో ఉండి తెలంగాణ జనసభ అయినా తెలంగాణ కళాసమితి అయినా మేమైనా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కును ఉపయోగించుకొని పోరాటం చేస్తాం. మేము అడుగుతున్న ప్రజాస్వామిక తెలంగాణ ఏమడుగుతున్నామంటే భారతదేశ రాజ్యాంగంలో సమానత్వ హక్కు ఉన్నది. ఆర్టికల్ 15 నుంచి సమానత్వ హక్కు మొదలవుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 19, ఆర్టికల్ 20, ఆర్టికల్ 21, ఆర్టికల్ 22 ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఇవి మేము అడుగుతున్నాం, అంతకు మించి ఏం కాదు. ఈ అడగటే వీటిలో ఏమిటంటే తెలంగాణ సమాజంలో వివిధ సామాజిక వర్గాల మధ్య సమానత్వం లేదు, ఇంతకుముందు మీరు చెప్పినట్లు. అంటే అయితే రెడ్లన్న వెళ్తారు తెలంగాణ సమాజాన్ని, లేదంటే వెలమలన్న వెళ్తారు, లేకపోతే కమ్మలైనా వెళ్తారు. అంతకన్నా కొద్ది ముందు బ్రాహ్మణులు వెళ్ళారు. అంటే ఈ 4 కమ్యూనిటీస్ అయినా వీళ్ళ పర్సంటేజ్ 10 లోపే ఉంది కదా తెలంగాణలో. ఈ 10 లోపు జనాభా ఉన్న ఈ 4 కమ్యూనిటీలు 90% మంది ప్రజల్ని పరిపాలిస్తున్నారు. అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ లేవు, రాజకీయ ఆపర్చునిటీ లేదు, ఉద్యోగ ఆపర్చునిటీ లేదు, చదువుల్లో ఆపర్చునిటీ లేదు కనుక రాజ్యాంగం ఏం చెప్తున్నది? ఆర్టికల్ 15 ప్రకారం, ఆర్టికల్ 16 ప్రకారం ఎవరైనా సరే ఎక్కడైనా సంచరించవచ్చు. ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే ఎవరైనా సంచరించవచ్చు, బహిరంగ ప్రదేశాల్లో బావుల్లో నీళ్ళు తాగొచ్చు, తర్వాత వాగుల్లో నీళ్ళు తాగొచ్చు, తర్వాత జాతరలో పాల్గొనవచ్చు, దేవుని గుళ్ళోకి వెళ్ళొచ్చు. కానీ మరి తెలంగాణ ప్రాంతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా దళితులు దేవుడి గుళ్ళోకి వెళ్ళే అవకాశం లేదు. దళితుడు ఎవరైనా వేరే కులం అమ్మాయిని ప్రేమిస్తే చంపేస్తున్నారు. దళితులు మర్యాదగా మంచి బట్టలు కట్టుకుంటే ఓర్చుకోలేకుండా చంపేస్తున్నారు.
మరి రాజ్యాంగం ఏమంటున్నది? ఏదైనా సమానం అంటున్నది, కానీ ఇక్కడ సమానత్వం అమలు కావటం లేదు. కనుక ఆ సమానత్వం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆర్టికల్ 16 ప్రకారం ఉద్యోగాల్లో అందరికీ సమానత్వం, ఆర్టికల్ 15 ప్రకారం ఉద్యోగాల్లో అందరికీ సమానత్వం అని రాజ్యాంగం చెప్తున్నది. కానీ ఉద్యోగాల్లో ఇప్పటికీ సెక్రటరేట్లో కానీ లేకపోతే పోలీసు ఉద్యోగాల్లో కానీ కోర్టులలో కానీ దళితులు, బీసీలు 53% ఉన్న బీసీలు, 22% ఉన్న దళితులకి అవకాశాలు లేవు చాలా చోట్ల. అసలు హైకోర్టులో ఒక జడ్జి కూడా లేడు. ఇది రాజ్యాంగం చెప్తున్న సమానత్వం లేదు. కనుక మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం. సభ పెట్టుకోవాలి. ఒక సభ పెట్టుకోవాలంటే పర్మిషన్ ఇవ్వరు. రాజకీయ పార్టీలకు పర్మిషన్ ఇస్తారు, మరి ప్రజా సంఘాలకు పర్మిషన్ ఎందుకు ఇవ్వరు? అదే రాజ్యాంగం నాకు ఒక పౌరుడిగా నాకు హామీ పడింది, అదే రాజ్యాంగం కేసీఆర్కి హామీ పడింది, అదే రాజ్యాంగం చంద్రబాబు నాయుడుకి హామీ పడింది. చట్టసభల్లో యనమల రామకృష్ణుడు అసెంబ్లీ స్పీకర్గా ఉండి తెలంగాణ అనే మాట మాట్లాడొద్దు అని రూలింగ్ ఇచ్చాడు అసెంబ్లీలో. 293 మంది ఎమ్మెల్యేలు అక్కడ కూర్చుంటే ఒక ప్రాంతము 4 కోట్ల మంది ప్రాంతము 119 ఎమ్మెల్యేలు ఉండే ప్రాంతంలో మీరు తెలంగాణ మాట్లాడొద్దని రూలింగ్ ఇస్తే దీన్ని ఏమనాలి? అంటే చట్టబద్ధంగా తెలంగాణ గురించి మాట్లాడచ్చు, రాయలసీమ గురించి మాట్లాడచ్చు, కోస్తాంధ్ర గురించి మాట్లాడచ్చు, ఉత్తరాంధ్ర గురించి మాట్లాడచ్చు. ఎవడైనా తమ అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు. వ్యక్తం చేసే అభిప్రాయమే ఉండదు అని చెప్పేసి నువ్వు చట్టం చేస్తే, రూలింగ్ ఇస్తే రాజ్యాంగం ఎక్కడ అమలైనట్లు? అదేవిధంగా సభ పెట్టుకోవాలనుకుంటే సభకి పర్మిషన్ ఇవ్వకుండా పోలీసులు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేవారు. గ్రామాల మీద పోలీసులు పడి రాత్రిపూట 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న యువతరాన్ని పట్టుకొచ్చి ఎన్కౌంటర్ పేరు మీద కాల్చి చంపుతూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. మాలాంటి వాళ్ళను నయీం అనేటటువంటి వాడు వెంటాడాడు. బెల్లిలలి తక్కను చంపేశాడు. బెల్లిలలి తక్కను సరిగ్గా ఇవాళ మనం 25 ఏళ్ళు అయింది. 99 మే 26వ తారీఖు నాడు బెల్లిలలి తక్కను నయీం కిడ్నాప్ చేసి చంపేశాడు. మరి రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ ప్రైవేటు మూటాలని ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వం ప్రోత్సహించి పట్టుకొని చంపేస్తుంది మాట్లాడుతున్న వాళ్ళని, రాస్తున్న వాళ్ళని. మమ్మల్ని చంపేస్తామని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు ప్రభుత్వమే చేస్తున్నప్పుడు భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కుల్లో అతనికి భారత రాజ్యము నుంచి పౌరులను కాపాడే హక్కు పౌరుడికి ఉంటుంది. ఆ పౌరుడికి ఇచ్చేటటువంటి హక్కే ప్రాథమిక హక్కు అని అంబేద్కర్ అన్నాడు. రాజ్యం నుంచి పౌరుని కాపాడుకోవాలి, ఆధిపత్య వర్గం నుంచి పౌరుడు తనను తాను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఒక్కొక్కసారి రాజ్యం కూడా హక్కుల్ని హరించేస్తుంది అని అన్నాడు అంబేద్కర్. కనుక ఇన్ని రకాలుగా ప్రజాస్వామిక హక్కులు అమలు కావటం లేదు కనుక తెలంగాణలో భూమి దున్నేవాడికి భూమి లేదు, దున్తున్న వాడికి పట్టలేదు. ఇవి మేము కోరుకుంటున్నాం సార్. రాజ్యాంగమే ఇచ్చింది కదా. మెట్ట అయితే ఇంత ఉండాలి ఒక మనిషికి. భూ సంస్కరణల చట్టం వచ్చింది. ఆ చట్టం ఏం చెప్తున్నది? మెట్ట భూమి ఇన్ని ఎకరాలు 50 ఎకరాలకు మించి ఉండకూడదు ఏ మనిషి పేరు మీద. తరి భూమి ఇన్ని ఎకరాలు మించి ఉండకూడదు ఏ మనిషి పేరు మీద. కానీ మరి ఒక్కొక్కడికి 100 ఎకరాలు ఎట్లా ఉంటున్నాయి సార్? కనుక ఈ 100 ఎకరాలు ఉండకుండా అందరికీ చట్టం ప్రకారం సమానంగా భూమి ఉండాలని కోరుకుంటున్నాం. 170 యాక్ట్ ప్రభుత్వమే చేసింది కదా, కేంద్ర ప్రభుత్వం చేసింది కదా. మరి 170 యాక్ట్ను ధిక్కరించి ఆదివాసీ ప్రాంతాల్లోకి ఆదివాసేతరులు ప్రవేశించి భూములను ఆక్రమించుకొని వాళ్ళని భయప్రాంతులకు గురి చేస్తున్నారు కదా. మరి తప్పు కదా. కనుక చట్టబద్ధ పాలన ఉండటమే, రాజ్యాంగం అమలు కావటమే ప్రజాస్వామిక తెలంగాణ సార్. మాది నూతన ప్రజాస్వామిక విప్లవం కాదు అని నేను జయశంకర్ గారికి చెప్పాను. అదే ఆనాడైనా ఈనాడైనా మేము అనుకుంటున్న ప్రజాస్వామిక తెలంగాణ రాజ్యాంగబద్ధ పాలన. మరి ఇప్పుడు కోదండరామ్ గారు ప్రజాస్వామిక తెలంగాణ అంటున్నారు. మరి ఆయన ఏంటో వివరణ. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఆయన ఏదో వివరణ ఇవ్వాలి. వీళ్ళిద్దరు వివరణ ఇస్తే ఇప్పుడు మేము ప్రజాస్వామిక తెలంగాణ ఏమిటనేది ప్రజాస్వామిక తెలంగాణ చారిత్రక పత్రాలను ఒక పుస్తకం వేశాం మేము. 1970 నుంచి 2014 వరకు మా అవగాహన మొత్తం కలిపి ఒక పుస్తకంగా వేశాం. మీ ఇంటర్వ్యూ చివరిలో ఆ పుస్తకం కూడా తీసి మీకు చూస్తే ఇక్కడనే ఉంది పుస్తకం. ఇది మేము వేసినటువంటి పుస్తకం ప్రజాస్వామిక తెలంగాణ చారిత్రక పత్రాలు. 1972లో కొండపల్లి సీతారామయ్య రాసిన వ్యాసం నుంచి మొదలుపెట్టి ఆకుల భూమయ్య గారు నేను రాసిన వ్యాసాల వరకు ఈ పుస్తకంలో ఉన్నాయి, ఇందులో ఉన్నాయి. కనుక మా అవగాహన చాలా స్పష్టంగా ఓపెన్గా చెప్పారు. ఆనాడు బెల్లిలలిత ప్రజాస్వామ్యం అడిగిన తెలంగాణ జనసభ, ప్రత్యేక రాష్ట్రం అడిగిన తెలంగాణ జనసభ అని. ఇప్పుడు రాజనరసింహ ప్రజాకళా మండలిలో ఉన్నాడు, ఆయన బతికే ఉన్నాడు. బెల్లిలలిత చనిపోయింది, పాట పాడాడు. ప్రజాస్వామ్యం అడిగిన తెలంగాణ జనసభ, ప్రత్యేక రాష్ట్రం అడిగిన. కనుక మా ప్రజాస్వామ్య తెలంగాణ ఇది. మరి రేవంత్ రెడ్డి గారి ప్రజాస్వామ్య తెలంగాణ ఏమిటో ఆయన చెప్పాలని కోరుకుంటున్నారు. చెప్తే కదా మనకు తెలిసేది. ఉట్టిగా నినాదం మాట్లాడితే, ఇప్పుడు నినాదం మాట్లాడిన 5 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, ఇంకా ఈ 5 నెలల తర్వాత ఏం
విధానాలు ముందుకు తీసుకొస్తే వారి విధానాలు ఎట్లున్నాయో ప్రజాస్వామికంగా ఉన్నాయా, రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఉన్నాయా అనేది మనకు అర్థమవుతుంది. కనుక ఇది ప్రజాస్వామ్య తెలంగాణకు సంబంధించి మేము ఇస్తున్నటువంటి నిర్వచనం.